ఏపీలో కొత్త మద్యం పాలసీతో వ్యాపారులకు మందుబాబులకు తిప్పలు తప్పడం లేదు. దీనికి కారణం మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లు అందుబాటులో లేకపోవడమే. కొన్ని పాపులర్ బ్రాండ్ల బీర్లు మద్యంకు తీవ్ర కొరత ఏర్పడింది. వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా ఆయా బ్రాండ్ల మద్యం తగినంత మేర షాపులకు సరఫరా కావడం లేదు. దీంతో అడిగిన బ్రాండ్ ఇవ్వలేక వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. అదే సమయంలో ఆయా బ్రాండ్లను ఎక్కువ రేట్లకు దొడ్డిదారిన అమ్ముతున్నారు మద్యం షాపు ఓనర్లు. ఇలా ఎంతో కాలం అమ్మలేమని, ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు మద్యం అమ్మినందుకు కేసులు, అరెస్టులు జరిగితే అది తమ వ్యాపారానికే చెడ్డ పేరు తెస్తుందని వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ విధానం వల్ల వ్యాపారంలో పెద్దగా మార్జిన్ రావడం లేదంటున్నారు. సిండికేట్ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వ్యాపారం చేస్తున్నా తగిన ప్రతిఫలం లేదంటున్నారు. కొన్ని జిల్లాల్లో మద్యం షాపుల్లో ఆఫర్లు ప్రకటిస్తున్నా బ్యానర్లు కనిపిస్తున్నాయి. షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తే ఓ గుడ్డు, ఓ గ్లాసు, ఓ వాటర్ ప్యాకెట్ ఫ్రీ అని ఆఫర్ ప్రకటించినా మద్యం షాపుల్లో సేల్స్ లో పెద్దగా మార్పు లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మద్యం పాలసీపై కొత్త విధానాన్ని అమలు పరుస్తానని చెప్పారు. అలాగే మందు బాబులకి తీపి కబురు చేస్తామన్నారు. అలాగే మద్యం ధరల గురించి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆ మందు బాబులు కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సరైన బ్రాండులకు సంబంధించి కొన్ని బ్రాండ్లకు సంబంధించి అలవాటు అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ బ్రాండ్లు తాగితేనే వాళ్ళకి హాయి ఉండే పరిస్థితి ఉంది. ఆ బ్రాండ్లు తాగితేనే వాళ్ళకి కిక్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మందు బాబులు దశాబ్దాల కాలంగా కూడా ఒక మందుకి, ఒక పేరుకి అలవాటు, ఒక బ్రాండ్ కి అలవాటు పడుతున్న నేపథ్యంలో ఆ బ్రాండ్లు మొత్తాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఈ బ్రాండ్లన్నింటినీ తీసేసిన పరిస్థితి ఉంది. ఈ బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టి ఆ నూతన బ్రాండ్లను, నూతన మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ధరలను కూడా పెంచిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉపయోగపడింది కూడా ఆ మద్యం పాలసీ అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఆ ఎన్డీఏ కూటమికి పడిన 100% ఓటింగ్ లో 40% ఓటింగ్ మందు బాబులదే ఉంటుందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే మందు బాబులకి కొన్ని వ్యతలు కనపడుతున్నాయి, కొన్ని బాధలు కనపడుతున్నాయి, కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఆ మందు బాబులకి కొంత మేరకు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా దీనికి కారణం ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆ మద్యం బ్రాండ్లకు సంబంధించి ఏదైతే దశాబ్దాల కాలంగా అలవాటు పడిన మద్యం బ్రాండ్లు ఉన్నాయో ఈ మద్యం బ్రాండ్లు మొత్తం కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తీసుకొస్తామని చెప్పింది. డే 1 నుంచి అవి పెడతామని చెప్పిన పరిస్థితి ఉంది. వాటి కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చెప్పిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో పాత బ్రాండ్లు మొత్తాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ వాటిని పూర్తి స్థాయిలో ఆ రోజు మొత్తం కూడా విక్రయించడానికి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా స్టాకు సమస్య ఉండటంతో ఎవరైతే షాపు యజమానులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ మద్యం అమ్మలేకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో 2019 వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం బాబులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో 50% మద్యం అమ్మకాలు జరిగితే మిగతా 50% అమ్మకాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గోవా నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకునే వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉండేది. ఆ మద్యం బ్రాండ్లే ఎక్కువ తీసుకొని తాగుతున్న పరిస్థితి ఉంది. మరలా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రీమియం మద్యం బ్రాండ్లు ఉన్నాయో ఈ మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్న నేపథ్యంలో అమ్మయ్య ఇంకా మనం తెలంగాణ వంకో, కర్ణాటక వంకో, తమిళనాడు వంకో చూసే పని లేదులే అనుకుంటా కూడా మద్యం బాబులు అందరూ అనుకున్న నేపథ్యంలో రోజు రోజుకి మందు బాబుల సమస్యలు, ఇబ్బందులు, బాధలు, వ్యతలు ఎక్కువ అవుతున్నాయి అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరొక ట్విస్ట్ దాగున్నది. ఏదైతే మద్యం ప్రియులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అది తలనొప్పి షాపు యజమానులకు తగులుతుంది, ఆ బాధలో షాపు యజమానులకు తగులుతుంది, ఆ ఆర్థికమైన ఇబ్బంది షాపు యజమానులకు తగులుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళకి నచ్చిన ప్రీమియం బ్రాండ్లు దొరకలేనప్పటికీ ఆ మద్యం బాబులు కొంతమేరకు మద్యానికి దూరంగా ఉండటమో లేకపోతే వేరే రాష్ట్రాలు తీసుకొచ్చిన ఆ మద్యానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్ లో అంతగా సాగలేదు అనడంలో కూడా వాస్తవిక కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే షాపు యజమానులు ఏదైతే ఆ లక్షల రూపాయలు
కట్టి ఆ పాట పాడుకొని షాపులు పెట్టుకున్నారో వీళ్ళందరూ కూడా ఆ కొత్త తలనొప్పి, కొత్త చిక్కు వచ్చి పడుతుంది. ఏదైతే ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మద్యం బ్రాండ్లకు సంబంధించి ఓ పక్క ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో ఆ పాత బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి పెడతాము, సఫిషియెంట్ గా పెడతాము అన్న నేపథ్యంలో ఇటు సఫిషియెంట్ గా పెట్టని నేపథ్యం, ఓ పక్క ధరలు తగ్గించిన నేపథ్యం. వేరేసి ఏదైతే ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఈ మద్యం టెండర్లను దక్కించుకున్నారు. ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం టెండర్లు తెప్పించుకునే నేపథ్యంలో వారికి పెట్టిన డబ్బుకి ఆదాయానికి మధ్య తేడా వ్యత్యాసం చూసి మందు షాప్ యజమానులు అందరూ కూడా తల పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి వారు మంచి మంచి ఆఫర్ ఏదైతే సంక్రాంతి, దీపావళి, దసరా, బోనాంజా కానుకలాగా బట్టల షాపుల వాళ్ళు, అలాగే ఏదైతే ఈ ఫ్యాన్సీ షాపుల వాళ్ళు పెడుతున్న ఆఫర్ లాగా మందు షాపు యజమానులు కూడా మా షాపుకు వచ్చిన వాళ్ళకి గుడ్డు ఫ్రీ, మా షాప్ వచ్చిన వాళ్ళకి గ్యాస్ ఫ్రీ, మా షాపుకు వచ్చిన వాళ్ళకి వాటర్ ప్యాకెట్ ఫ్రీ అని పెట్టినప్పటికీ కూడా మందు బాబులు ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపట్లేదు. దీంతో ఎవరైతే షాపు యజమానులు ఉంటారో షాపు యజమానులు ఆఫర్లు పెట్టినప్పటికీ కూడా మందుబాబులు ఎక్కువ రాకపోవడంతో వారు పెట్టిన ఆదాయానికి లాభం రాకపోవడంతో షాపు యజమానులు కూడా తల పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకి అమ్మాల్సిన షాపు యజమానులకి ఇద్దరికి కూడా కొంత మేరకు బాధాకరమైన పరిస్థితి అనుకోవచ్చు, తలనొప్పి పరిస్థితి అనుకోవచ్చు. ప్రభుత్వాన్ని నమ్మి ఏదైతే పాత మద్య బ్రాండ్లు అందుబాటులో ఉంచుతామన్న నేపథ్యంలో ఇటు పక్క ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యం. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం బాబులకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించి కొంత మేరకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు ఆ దిశగా అడుగులు వేయటం, మొత్తంగా చూసుకుంటే మందు బాబులు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇంకా ఏదైతే తమకు ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచుతా ఉన్నారో ఆ ప్రీమియం బ్రాండ్లు మొత్తాన్ని కూడా అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే దీంట్లో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఉన్నాడు. కొల్లు రవీంద్ర కూడా చాలా మంది బాబులు ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, ఆయనకి మెయిల్ పెడుతున్న పరిస్థితి ఉంది. తమ ఏరియాలో మద్యం బ్రాండ్లకు సంబంధించి సఫిషియెంట్ గా తగినంత లేకపోవటం, అలాగే మధ్యాహ్నం 2-3 గంటల లోపే ఈ మద్యం విక్రయాలు ఏవైతే ఉన్నాయో మద్యం విక్రయాలు తమకు కావాల్సిన బ్రాండ్లన్నీ అయిపోవడంతో తమకు ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా పాలుపోని పరిస్థితి ఉందని, ఖచ్చితంగా తమకి ఏదైతే ప్రీమియం బ్రాండ్లోకి తీసుకొస్తామని చెప్పారో అవి ఖచ్చితంగా తీసుకురావాలనేది అయితే మందుబాబులు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనపడతా ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.